రష్యా ఆయిల్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. కొనుగోళ్లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని ఇటీవల ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఈ విషయంలో యూ టర్న్ తీసుకుంది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై మరో నెల రోజులు ఆంక్షలను సడలించింది. అమెరికా ట్రెజరీ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన చేసింది. మే 16 వరకు ఈ మినహాయింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ నెల రోజుల పాటు రష్యా పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచ దేశాలు కొనుగోలు చేయొచ్చంటూ స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా ఆయిల్ నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలని వెల్లడించింది. ఇటీవల ఇరాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగిన వేళ రష్యా నుంచి 30 రోజుల పాటు ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా అనుమతినిచ్చింది. అప్పుడు కూడా సముద్రంలో ఉన్న నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ మినహాయింపులు ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తాయని వెల్లడించింది. ఈ ఆంక్షల ఎత్తివేతతో 140 మిలియన్ బ్యారెళ్ల రష్యా ఆయిల్ ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా నాడు ఆయిల్ ధరలు కాస్త దిగొచ్చాయి. ఆ మినహాయింపులు ఏప్రిల్ 11నే ముగిశాయి. ఈ క్రమంలో రష్యా ఆయిల్ మినహాయింపులను పునరుద్ధరించబోమని అమెరికా ప్రకటించింది. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ ఆంక్షలను మరో నెల రోజుల పాటు సడలిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా ఆయిల్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. కొనుగోళ్లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని ఇటీవల ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై మరో నెల రోజులు ఆంక్షలను సడలించింది. అమెరికా ట్రెజరీ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన చేసింది. మే 16 వరకు ఈ మినహాయింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ నెల రోజుల పాటు రష్యా పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచ దేశాలు కొనుగోలు చేయొచ్చంటూ స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా ఆయిల్ నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలంటూ వెల్లడించింది. ఇటీవల ఇరాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగిన వేళ రష్యా నుంచి 30 రోజుల పాటు ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా అనుమతినిచ్చింది. అప్పుడు కూడా సముద్రంలో ఉన్న నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ మినహాయింపులు ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తాయని వెల్లడించింది. ఈ ఆంక్షల ఎత్తివేతతో 140 మిలియన్ బ్యారెళ్ల రష్యా ఆయిల్ ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా నాడు ఆయిల్ ధరలు కాస్త దిగొచ్చాయి.